ప్రొఫైల్ కోసం మహిళలపైన బాలికలపైన అరాచకాలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, మహిళలకు బాలికలకు రక్షణ తక్కువ అవుతుంది, వాళ్ళకి చేరువలో భద్రత రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో మన కాకినాడ జిల్లా ఎస్పీ గారైన శ్రీ బిందు మాధవ్ గారు ఈ టీంని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందండి. ఈ శక్తి టీంలో 3 పనిచేస్తాయి. ప్రతి టీంకి ఒక ఎస్ఐ గారు, 2 పీసీలు, 2 ఉమెన్ పీసీలు అనేది తిరుగుతారు. 24 అవర్స్ కూడా మన జిల్లాలో ఎక్కడైనా ఏదైనా మహిళలకు బాలికలకు ఇబ్బంది జరిగితే ఈ బీట్లో ఉన్న ఒక టీం అన్నది అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడు మనకి ఎన్ని శక్తి టీమ్స్ వచ్చినా, ఎన్ని జాతుల వాళ్ళు కానీ తోటి విద్యార్థుల వాళ్ళు కానీ నీకు ఇబ్బంది కలగపోయినా ఇక్కడ బర్త్డే కేక్ కటింగ్ అయ్యి మీరు ఇంటికి వెళ్ళే టైంకి 98 కానీ 9 కానీ అవుతుంది. ఇలా భద్రత లేకుండా మీరు ఆ టైంలో వెళ్ళేటప్పుడు ఆ ఏరియాలో తిరిగే గంజాయి కొట్టే వాళ్ళైనా తాగుబోతులైనా చాలా ఒక మొత్తుకి అలవాటు పడిపోయి ఆ మొత్తులో ఉండడం జరుగుతుంది. అలాంటి టైంలో మిమ్మల్ని చూస్తే మీపై అత్యాచారాలు జరగడం అన్నది జరుగుతుంది. ఇక్కడ మన టాప్ ఏంటంటే మన సంరక్షణలో అదే ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి అక్కడే ఆ సెలబ్రేషన్ చేసుకుంటే కూడా వచ్చిన విద్యార్థులు కూడా మన ఫ్రెండ్స్ కూడా అనేది సేఫ్ జోన్లో ఉంటారు. ఓకేనమ్మా? మనం ఎప్పుడు మీ అమ్మగారు చూసుకుంటారు ఆయన్ని, కాబట్టి అలాంటి తండ్రి తాగి ఉన్న దగ్గర మీరు దూరంగా ఉన్నారు. మీరు మీ అమ్మ ఇంట్లో లేనప్పుడు తండ్రి అలాంటి పనులు చేసినా మీరు ఇమీడియట్లీ కూడా అమ్మ వచ్చిన తర్వాత నాన్నగారు ఇలా చేస్తున్నారు, అమ్మ ఇలా తాగి వచ్చారు, నన్ను ముట్టుకున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారని తల్లి గారు నోరు విడిచి చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో మనకి భద్రత ఎక్కడైనా ఉందంటే ఫస్ట్ తల్లే మన భద్రత. మన కోసం భద్రత కల్పించే వ్యక్తి ఎవరున్నారంటే తల్లి ఒకరితే. కాబట్టి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురేటప్పుడు కూడా ఖచ్చితంగా తల్లి కన్నా చెప్పాలి. రెండోది ఏంటంటే ఇదే ప్రోగ్రాంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఫోరం కూడా పెట్టడం జరిగింది. ఇది ఎందుకంటే మనకి ఎవరైనా విక్టిమ్ గోల్ అంటే గాయపడిన వ్యక్తి, అత్యాచారం జరిగిన బాలిక కావచ్చు, మహిళ కావచ్చు, ఎవరైనా స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్టు మీద ఎఫ్ఐఆర్ కట్టి మీకు కోర్టు పంపించడం జరుగుతుంది. కానీ కొంతమంది ఆర్థిక ఇబ్బందులకు గురవుతుంటారు. వాళ్ళు ఆ ఫీజు అన్నది కోర్టులో పెట్టుకోవడం అన్నది జరగదు. ఎవరైతే విక్టిమ్ గోల్స్ కుటుంబం ఉందో వాళ్ళకి ఆ లాయర్ సహాయం అన్నది ఉచిత. అంతేకాదు మన డొమెస్టిక్ వైలెన్స్లో అంటే భార్యాభర్తలు గొడవ వచ్చిన వాళ్ళు కూడా ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ ద్వారా ఉచిత న్యాయ సలహా తీసుకోవడం కానీ వాళ్ళు దిశ యాప్ అన్నది చేసుకున్నారు. కానీ అది పనిచేయట్లేదు. ఈ శక్తి టీంలోని శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒక శక్తి యాప్ మీ దగ్గర ఉంటే ఒక పోలీస్ మీ దగ్గర ఉన్నట్లే. అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎమర్జెన్సీ పర్పస్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ శక్తి యాప్లోని నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నెంబర్లు ఉంటాయి, నియరెస్ట్ హాస్పిటల్ నెంబర్లు ఉంటాయి, ట్రీట్మెంట్ ట్రావెల్ ఉంటుంది. అంటే ఇప్పుడు 9 అయిపోయింది, మన ఆటో ఎక్కి మనం వేరే మన ఇంటికి గమ్యం చేరాలి. అలాంటి సమయంలో నువ్వు ఒక్కదాన్ని ఉన్నప్పుడు భయపడక్కర్లేదు. ఆ సెల్లో SOS బటన్ నొక్కి ట్రాక్ చేస్తే నువ్వు ఎక్కడి నుంచి మొదలెట్టి ప్రయాణం గమ్యస్థానాన్ని చేరుకుంటున్నావా లేదా, లేదా ఆటో డ్రైవర్ వేరే ట్రావెల్లో తీసుకెళ్తున్నారా లేదా, మీకు మీ వెళ్ళే దాన్ని అబ్జర్వేషన్ కంట్రోల్ రూమ్ చేస్తూ ఉంటారు. కాబట్టి శక్తి యాప్ మట్టు ఖచ్చితంగా కొట్టుకోండి. అలాగే అబ్బాయిలు అంటారు మాకెందుకు యూజ్ చేస్తుందని. ప్రమాదం అన్నది ఎవరికి చెప్పి రాదు. మీకు ఎప్పుడైనా డాడీ కావచ్చు, ఎవరైనా వెళ్ళేటప్పుడు దారిలో యాక్సిడెంట్లు అన్నీ జరగవచ్చు. ఆ యాక్సిడెంట్ 12 అవ్వచ్చు నైట్. ఆ టైంలో నువ్వు రక్తం అడుగులో పడి ఉంటావు, నీకు హెల్ప్ చేసిన సంచారం లేదు. అలాంటి టైంలో ఈ SOS బటన్ నొక్కితే నీ సిచ్యువేషన్ ఏదైనా సరే అది రికార్డ్ అయిపోయి కంట్రోల్ రూమ్ అన్నది వెళ్తారు. వెళ్ళి నువ్వు ఏ సిచ్యువేషన్ ఏ లొకేషన్లో అక్కడ నియరెస్ట్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ పంపడం, పోలీసు బీట్ కానిస్టేబుల్ వచ్చి మీకు ప్రొవైడ్ చేయడం అనేది మీ ప్రొడక్షన్లో ఉంచడం అనేది జరుగుతుంది. కాబట్టి శక్తి యాప్ అనేది పెట్టుకోండి. ఇందులో ప్రతి క్లాస్ నుంచి 5 అమ్మాయిలు, ఓన్లీ అమ్మాయిని తీసుకోవడం, అలా 5 అమ్మాయిలతో 15
అందంగా శక్తి వారియర్స్ టీమ్ అనేది పెట్టడం. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మన స్కూల్లో చదువుకున్నప్పుడు తోటి మగ విద్యార్థులతో కానీ టీచర్స్తో కానీ, అంటే మగ టీచర్స్తో కానీ, మన వాచ్మెన్తో కానీ